కలహాలతో అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. జగిత్యాలకు చెందిన కట్టా ప్రశాంత్ కు ఆయన భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతుండగా ఈ వివాదంలో చివరకు విడాకుల వరకు దారితీసింది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలకు అత్త నర్సవ్వనే కారణమనే కక్షతో గాంధీనగర్లో ఉదయం ఇంటి ముందు ఊడుస్తున్న నర్సవ్వపై అల్లుడు ప్రశాంత్ కత్తితో దాడికి ప్రయత్నించాడు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నర్సవ్వ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన నర్సవ్వను స్థానికులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు కట్ట ప్రశాంత్ గారు అల్లుడు నిన్న ఎన్నడుకున్న వాడు చేస్తాను మునిపే 3 మట్ట సాకులు పెట్టాడు మొత్తం మీద పెడితే మా అల్లుడు గుంజుకుంటా ఇంట్లో పెట్టిండు. పెడితే మళ్ళా బండలేసిండు. మీరు మేము 10 మర్డర్లు చేసినాము, వీళ్ళు కథ చేస్తా అనుకుంటా బెదిరించుకుంటా పోతుండే. ఇప్పుడు ఆదివారం వచ్చిండు, మొన్న వచ్చిండు, మళ్ళీ ఇవాళ నేను ఆకిలు కూడా మూలర పడేసి కస్స కొడుతుండు. ఏమనుకో కత్తమ్మ అనుకుంటా. వాళ్ళు లేవలేరు, ఇంకా ఒక్కదాన్నే ఉడుతున్నాం, ఆయన ఉడుతుండే. ఇప్పుడు అల్లుడు కట్ట ప్రశాంత్ అల్లుడు వరకట్నం గురించే కేసు పెట్టినాము. పిల్లలు మర్డర్ చేస్తుంటేనే 5-6 పోయి తోలకొచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయినాము. పెద్ద భర్తలు పట్టించుకోలే, వాళ్ళు పట్టించుకోలే. బంగారం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు. ఆటో కానీ ఇచ్చిన ఆటో అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు. మా బోర్లు అమ్ముకున్నాడు, దాని బోర్లు అమ్ముకున్నాడు. గంజాయి అక్కుంటా గట్ట సాకులు పట్టుకొని తిరుగుతున్నాడు కొన్ని రోజులైనా. నేను ఇలా మా అబ్బాయి వేసినందుక నా పని గిట్ట చేసిన్నాడు. అది గాంధీనగర్. మేము 3 ఏళ్ళ నుంచి పెళ్ళి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిచయం చేస్తుండు. ఉల్టా మమ్మల్ని మేము పంచాయతీ పెట్టి మా అల్లుని పేరు ప్రశాంత్, మా అయ్య పేరు ఈరేషము. ఏడాది నుంచి మేము గొడవలనే ఉన్నాం. ఆ గొడవలకు వెళ్ళి మా పైసలు మాకు ఏమైనా పంచాయతీ కూడా అయిపోయింది. ఆ పంచాయతీ పైసలు ఇస్తలేడు, కంచాలు ఇస్తలేడు. మమ్మల్ని 2 లక్షల రూపాయలు అడుగుతుండు. మేము ఏడికెళ్ళి తెచ్చి చూడండి. మేము మొన్న పిటిషన్ వేసినాం పోలీస్ స్టేషన్లో. వాడి ఇంటికి వచ్చి గొడవ చేసిండు. మొన్ననే 3 రోజుల కిందట గొడవ చేస్తే పెట్రోలింగ్కి వచ్చిన సారు అని ఫోటోలు తీసుకొని పోయిండు. మళ్ళీ వాళ్ళు ఎండమందరం ఉంది, సోమవారం రమ్మని చెప్పిన వాళ్ళు ఇలా సోమవారం నాడు పోయేటోళ్ళం. నాడు రాత్రి 5 వరకు వచ్చిండు. కాపలా కాసి నా భార్య ఊడ్చడానికి బయటకు వెళ్ళింది. ఒవ్వలు వెళ్ళలే. ఇంకా అప్పుడు ఆడ వచ్చి కత్తి పట్టి పొడిచి బండ ఎత్తేసిండు. ఆ బండ మూరలే ఉన్నది, అది తప్పించుకున్నది బండ. ఆ బండ గిట్ట మీద పడితే చచ్చిపోవు. అన్నీ కత్తి పొట్టు ఓడిచిండు. పరరాయి మేము లేచేవారు. ఇట్లా జరిగింది.